అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. ప్రతి జానర్ లో ఉన్న అండర్ రేటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జానర్ థ్రిల్లర్. అన్వీ షిప్పిన్ కందితుం. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 25 minutes. ఈ మూవీలో చూపించిన స్టోరీస్ కేరళలో నిజంగా జరిగాయంట. ఏ ఇన్వెస్టిగేషన్ మూవీ చూసినా ఒక కేసు మీద హీరో మూవీ మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి క్లైమాక్స్ లోపల ఆ కేసుని సాల్వ్ చేస్తాడు. కానీ ఈ మూవీ అలా ఉండదు, చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో హీరోకి రెండో కేసు తగులుతుంది. అక్కడి నుంచి మూవీ చాలా థ్రిల్లింగ్ గా మారుతుంది. దిస్ మూవీ ఇస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. థ్రిల్లర్ లోనే ఇంకో మూవీ వచ్చేసి సత్యదేవ్ గారు నటించిన జేబ్రా. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 44 minutes. సత్యదేవ్ గారు మనకి బ్యాంక్ ఎంప్లాయీ రోల్ లో కనిపిస్తారు. ఈ మూవీ స్టోరీ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. కానీ కొన్ని బ్యాంక్ సీన్స్ ఉంటాయి, ప్యాక్ అయిపోతుంది. థియేటర్ లో ఫుల్ ఏసీలో చెవటలు పట్టించేసారు. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. That's your final deadline. సెకండ్ జానర్ వచ్చేసి అడ్వెంచర్. ద సీక్రెట్ ఆఫ్ ద షెల్డర్స్. కార్తికేయ 2 లాంటి అడ్వెంచర్ సినిమాలు నచ్చిన వాళ్ళకి ఈ సిరీస్ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. 6 episodes ఉన్న ఈ వెబ్ సిరీస్ ఛత్రపతి శివాజీ ట్రెజర్ హంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే కొంచెం స్లోగా ఉంటుంది. ట్రెజర్ హంట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. శివాజీ మహారాజ్ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఈ వెబ్ సిరీస్ చాలా నచ్చుద్ది. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో గూస్ బంప్స్ పక్కా. అవైలబుల్ ఆన్ డిస్నీ హాట్స్టార్. థర్డ్ జానర్ వచ్చేసి కామెడీ. శివరిపల్లి. ఈ వెబ్ సిరీస్ మాక్సిమం ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చుద్ది. అమెరికాకి వెళ్ళడం న్యూ ఎక్స్పీరియన్స్ రా, శివరిపల్లికి వెళ్ళడం కాదు. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఫారెన్ కి చెక్ చేయాలనుకున్న మన హీరోకి పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తుంది. ఆ ఊరికి వెళ్ళిన మన హీరోకి వచ్చిన సిచ్యువేషన్స్, అక్కడ మనుషులు బిహేవియర్, దాని మీద బేస్ అయి ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇదే స్టోరీతో ఆల్రెడీ బాలీవుడ్ లో పంచాయత్ అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ వచ్చి చాలా పెద్ద సక్సెస్ అయింది. అదే ప్రొడక్షన్ వాళ్ళు మన తెలుగులో రీమేక్ చేసి అక్కడ వచ్చిన మంచి పేరుని ఏమి పాడు చేయకుండా మంచి సక్సెస్ కొట్టారు. అండ్ అక్కడున్న పాజిటివ్ టాక్ నే ఇక్కడ కూడా తెప్పించారు. అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఫోర్త్ జానర్ వచ్చేసి లవ్. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేను ఈ సినిమా ప్లాట్ చెప్తే ఏముందలే రొటీన్ అనుకుంటారు, కానీ ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను, వన్ సైడ్ లవర్స్ కి ఈ మూవీ ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. ఇదే జానర్ లో సెకండ్ మూవీ వచ్చేసి మధురం. నేనైతే నిఖిల విమల్ గారి కోసమే ఈ మూవీ చూసా, కానీ మూవీ కంప్లీట్ అయ్యే లోపల చాలా మంచి ఫీల్ తెప్పించింది ఈ మూవీ. డిఫరెంట్ స్టోరీస్ ని చాలా ఎంగేజింగ్ గా చూపించారు. అండ్ ఆ స్టోరీస్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మూవీలో ఫ్రేమ్స్, టెక్నికాలిటీ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. దిస్ ఈస్ అవైలబుల్ ఆన్ సోనీ లైవ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.